హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. గాడ్ బ్లెస్ యు. ఈ ఆనంద పండుగల్లో మీ అందరిని కలుసుకునే భాగ్యం ప్రభు నాకు ఇచ్చినందుకు దేవుని ఎంతగానో స్తుతించబడుతున్నాయి అన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ టైటిల్ బయట చూస్తుంటారు మీరు, ఆనంద పండుగలు అంటే. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకునేవాడు. ఆమేన్. తల్లి తండ్రి వారి పిల్లలు ఎప్పుడన్నా ఏడుస్తూ ఉండాలని కోరుకుంటారా? పండగ కన్నా ఒకసారి ఏడవాలనుకుంటారా? ఇప్పుడు అలా అనుకోరు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలి. వాళ్ళ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి, తప్పినా సరే నా కొడుకు ఏడవకూడదు, ఏం సూసైడ్ చేసుకోకూడదు, సంతోషంగానే ఉండాలనుకుంటారు. కావాలంటే నెక్స్ట్ టైం రాసి పాడవచ్చు నాన్న, నువ్వు బాధపడమాక అని చెప్తారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఆనంద పండుగలు మన జీవితాల్లో గొప్ప వెలుగును నింపడానికి ప్రభు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఏర్పాటు చేయబడిన ఈ యొక్క పండుగలు ఇవి. ఈ స్థలంలోని యేసు కూడా నేను అలాగే చూస్తున్నాను. నమ్మితే 2 చేతులతో చప్పట్లు కొట్టి దేవుడిని మెప్పచ్చు. విశాలాధరమా నమ్మితే యేసుని చప్పట్లు కొట్టి స్తుతులు చెల్లించు దేవుని బిడ్డ. బాబా, ఒక మానవుడుగా నేను ఎలా చూస్తున్నాను, ఆయన ఇక్కడ నిలబడి నేను చూస్తున్నానన్న మాట కూడా అదే సత్యము, 100% అది నిజము. చూచుచున్న దేవుడు ఆయన, చూచుచున్న దేవుడు ఆయన. పరిస్థితులు చూస్తున్నాడు, మానవుడు చూస్తున్నాడు, మానవుని అంతరంగాన్ని చూస్తున్నాడు, నీ హృదయ వేదనను చూస్తున్నాడు, కుటుంబ సమస్యను చూస్తున్నాడు, నీ జీవితంలో ఉన్న అక్కడను దేవుడు చూస్తున్నాడు. బాబా నమ్మితే గట్టిగా దేవుడికి నీ చప్పట్లు కొడుతూ స్తుతులు చెల్లించు. హల్లెలూయా రబషాలకు దరబసైకలమా. హల్లెలూయా, ఓ హల్లెలూయా జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభా, మీరు మాట్లాడితే మేము ముందుకు వచ్చాం, నీ ప్రజలను ప్రేరేపిస్తే వారు ఈ స్థలానికి వచ్చారు. నా నామమున 2 కూడి ఉంటే అక్కడ ఉంటానన్నా. ఇంతమంది సమూహంలో నువ్వు ఉన్నందుకు వందనాలు ప్రభా. థ్యాంక్స్ ఫర్ యువర్ విజిటింగ్ ఓ గాడ్. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెజెన్స్ ఓ లార్డ్. నీ సన్నిధిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీ రాకను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. వచ్చిన మీరు నీ బిడ్డలతో మాట్లాడండి. కూడి ఉన్నవారు నీ వారు, నిలబడుచున్నవాడు నీ దాసు. మీరు ప్రతివాని అక్కర తీర్చే దేవుడు ప్రభా. ప్రతివాని అవసరం కొలది మాట్లాడే దేవుడు. ఈ రాత్రి ఈ ఆనంద పండుగల్లో అనేక మంది జీవితాల్లో ఒక గొప్ప కార్యం చేయమని ఈ సమయాన్ని దీవించమని యేసు రక్త పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు అనే పదం పలికితే వెంటనే విడుదల ఉంటుంది, వెంటనే నెమ్మది దొరుకుతుంది. మీకు అనుదినమ్మ జీవితంలో ఒక చక్కటి ఉదాహరణ మనకు అర్థమవుతుంది. స్విచ్ ఆన్ చేయగానే లైట్ ఎలా వెలుగుతుందో, స్విచ్ ఆన్ చేయని ఫ్యాన్ ఎలా తిరుగుతుందో, స్విచ్ ఆన్ చేయగానే చీకటిగా ఉన్న గది వెలుగుతో ఎలా నింపబడుతుందో, యేసు అనే పదం నీ నోటితో రావడంతోనే నీ శరీరంలో, నీ హృదయంలో, నీ జీవితంలో నీకు తెలియని ఒక గొప్ప ఆత్మకార్యం జరుగుతుంది. ఇది సత్యము. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. స్విచ్ ఆన్ చేస్తే లైట్ ఎలా వెలుగుతుందో, యేసు అనే పదాన్ని ఉచ్చరించడంతోనే, యేసు అనే మాట మన నోట్లో పలకడంతోనే దయ్యాలు పారిపోతున్నాయి దేవుని బిడ్డలారా, రోగాలు నయమైపోతున్నాయి. యేసయ్య నామములో శక్తి ఉన్నదని. యేసు నామం ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ నేమ్ ఆఫ్ ద జీసస్. యేసు నామం అనేది సర్వ లోకమంతటిలో ఉన్న ఆయుధాలన్నిటికంటే బలమైన ఆయుధం లాంటిది అది. ఆమేన్. నీకు కన్నీరు వస్తే యేసయ్యా యేసయ్యా అని 2 మాటలు పలుకు. నీ జీవితంలో వేదన వస్తే యేసయ్యా యేసయ్యా అని మాట పలుకు. అది నీకు నెమ్మది, ఆదరణ, క్షేమాన్నిస్తుంది. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8వ అధ్యాయము. ఈ రాత్రి ఇక్కడ కూడిన వారందరూ కూడా
నాకు ఆనందము కావాలి, నేను సంతోషంగా ఉండాలి, నేను క్షేమంగా ఉండాలి, నా బిడ్డలు నా కుటుంబము అంత క్షేమంగా ఉండాలి అని కోరుకునేవారే ఉన్నారు కదా ఇక్కడ. అవునా? ఎవరైనా నాకు క్షేమం అవసరం లేదనుకునేవారు ఎవరైనా ఉంటారా? ప్రతి మానవుడు కూడా భూమి మీద క్షేమాన్ని కోరుకునేవాడే. తను త్రాగుతూ తను తిరుగుతూ కూడా తను ఏమని కోరుకుంటాడంటే, నేను నా కుటుంబం క్షేమంగా ఉండాలి అనుకుంటాడు. ప్రతివాడు కూడా మంచి చేసేవాడు అదే పదాన్ని కోరుకుంటాడు, కీడు చేసేవాడు చెడు చేసేవారు కూడా అదే పదాన్ని కోరుకుంటుంటారు ప్రియమైన బిడ్డలారా. కానీ మానవుడు ఇలా చేసే ప్రయత్నంలో నాకు క్షేమం కలగాలి, నాకు మేలు కలగాలి, నాకు నెమ్మది కలగాలి, నేను నా కుటుంబం సంతోషంగా ఉండాలి అనే ఆలోచనలో అనే విధానంలో కొన్ని పొరపాట్లు తెలియకుండా చేస్తూ ఉంటారు. కొన్ని తెలిసి కొన్ని తెలియకుండానే పొరపాట్లు మానవుడు చేస్తూ ఉంటారు ప్రియమైన బిడ్డలారా. అలాగే కొంతమంది డబ్బు సంపాదించాలని ఆశ బాగా ఉంటుంది. నేను ఈ లోకంలో లేకపోతే ఈ కాలనీలో ఈ ఊర్లో మంచి ధనికుడిని కావాలి, నేనే ఈ గ్రామంలో గొప్ప మిలీనియర్ గొప్ప సంపన్న కావాలి అనుకుంటారు. కొంతమంది మంచి ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే మంచి వ్యాపారం చేసుకోవాలి, మంచిది నేను కలిగి ఉండాలి, ఒక గుడ్ థింగ్ నేను కలిగి ఉండాలి అని ప్రతి వారు కూడా ఆశపడుతుంటారు. ఈ ప్రయత్నంలో దేవునికి పలు సందర్భాల్లో ఆయాసంగా నడుస్తారు. నేను డబ్బే సంపాదించాలనుకుంటావు, నేను ఇల్లే కట్టుకోవాలనుకుంటావు, నేను వ్యాపారమే చేయాలనుకుంటావు, పిల్లల్నే చదివించుకోవాలనుకుంటూ కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో దేవుని ఆయాసపరుస్తూ దేవుని నామాన్ని దుఃఖపరుస్తూ కూడా మనము ఉంటాం ప్రియమైన బిడ్డలారా. అయితే ఈ చదువుతున్న 8వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది ప్రియమైన బిడ్డలారా. ఆ వాక్యాన్ని చదువుకుందాం. తను కూడా తన జీవితంలో సుఖం కొరకు సంతోషం కొరకు వెంటబడుతూ తెలియరాని చిక్కులో చిక్కుకుంది ప్రియమైన బిడ్డ. చదువుదాం. 8వ అధ్యాయం మొదటి నుండి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 11వ వచనం వరకు. యేసు ఒలీవ కొండకు వెళ్ళాను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్యలో నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించును కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయన శోధించుచు ఇలాగ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నిన్ను శిక్షించలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. చదవబడిన లేఖన భాగం ప్రభువారు మనందరి ఇంట్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ చదవబడిన లేఖన భాగాన్ని మనం తేటగా గమనించినట్లయితే 3వ వచనంలో శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించును కదా అని చెప్పారు. వ్యభిచారములో పాపములో పట్టబడెను అని ఒక స్త్రీని మాత్రమే చూపించారు. పురుషుడి గురించి మాట్లాడతలేదు వాడు, ఆ స్త్రీ గురించే మాట్లాడుతున్నారు. మోషే ధర్మశాస్త్రంలో మనం గమనించినట్లయితే లేవి కాండము 2వ కాండములో ఏమని ఉంటుందంటే, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ పురుషులను ఇరువురును రాళ్లతో కొట్టి చంపవలెను. పాపంలో పట్టబడిన వారిని ఇరువురిని కూడా రాళ్లతో కొట్టి చంపబడితే ఇట్టి అశుద్ధమైన కార్యము ఇజ్రాయేలీల్లో జరగకుండా ఇంకుంటుంది అని మోషే ధర్మశాస్త్రంలో మోషే చెప్పారు ప్రియమైన బిడ్డలారా. కానీ ఇక్కడ శాస్త్రుల పరిసయ్యులు ఒక స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు. ఎందుకని అతన్ని తీసుకురాలేదంటే, నేను అనుకుంటున్నాను ప్రభు నాకు ఇచ్చిన ఆ యొక్క ఆలోచన బట్టి ఆ పట్టబడిన ఇంకో వ్యక్తి ఆ శాస్త్రీ పరిసయ్యుని కోవకు చెందిన వ్యక్తి.
ఆ జాతికి చెందిన వ్యక్తి. అతను సంపన్నుడు, అతడు డబ్బు గలవాడు, అతడు ధనము గలవాడు. కాబట్టి తన పేరు బయటికి రానుకోకుండా పట్టబడిన ఆ స్త్రీని చూపించారు. ప్రియదేవుని బిడ్డ, ఆ స్త్రీ ఆ యొక్క ధనాన్ని బట్టి తను పాపంలో పడవలసి వచ్చింది. ఏ ఆశించి ఈ లోకంలో ఏం సంపాదించుకుందామనే ఆలోచనతో, తపనతో మరి ఆ పాపంలో పడిందో తెలియదు. కానీ ప్రియదేవుని బిడ్డలారా, మొత్తానికి ఆవిడ పాపంలో పడింది. దేవుని వాక్యం ఏమని సెలవుస్తుందంటే, ధనాపేక్ష అనేది సమస్తమైన కీడులకు మూలం. డబ్బు సంపాదించాలని ఆశ ఉండవచ్చు, కానీ అది దురాశ కాకూడదు. అది సమస్తమైన కీడులకు మూలమవుతూ నిన్ను పాపంలోకి నెట్టివేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డ, నిన్ను మంచి జీవితంలో నుండి పాపకరమైన జీవితంలోకి నిన్ను నడిపిస్తూ ఉంటుంది. కనుక మన జీవితంలో ఆశలు ఉండొచ్చు, కానీ వాటిని బట్టి ఎలా నడుస్తున్నాం అనేది కూడా ఒకసారి మనము ఆలోచన కలిగి ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, కొంతమంది డబ్బు సంపాదించాలని ఆశతో కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడికో నెలలు, 2 నెలలు, 3 నెలలు అక్కడ ఉద్యోగాలు చేస్తుంటూ వ్యాపారాలు చేసుకుంటూ వస్తూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన భార్య బిడ్డలు పోషించుకోవాల్సిన బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. వాళ్ళకి కావాల్సిన కన్సర్న్ నువ్వు చూడాలి, వారి బాధ్యతను చూడాలి. కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే కువైట్ దేశానికని ఇతర దేశాలకి డబ్బు కోసం అని పంపిస్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని చిత్తం అది కాదు. నీకు ఉన్నది కొంచెమైనా సరే, నీకు కలిగినది కొంచెమైనా సరే, నీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని దేవుడి యొక్క ఆశ, దేవుని యొక్క చిత్తము. ప్రియదేవుని బిడ్డలారా, కానీ ప్రతి మానవుడు కూడా ఆనందము, సంతోషం కొరకు సుఖంగా ఉండాలని ఈ డబ్బు వెనకాల పరిగెడుతూ, ఈ లోకం వెనకాల పరిగెడుతూ తెలియరాని చిక్కుల్లో చిక్కుకుని నష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇక పట్టబడిన స్త్రీ విషయంలో కూడా అదే జరిగింది. కానీ యేసు ప్రభువారు కనికర సంపన్నుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువారు అంటున్నారు, ప్రియదేవుని బిడ్డలారా, 15వ వచనంలో చదివితే, మీరు శరీరంను బట్టి తీర్పు తీర్చుతున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను. ఆమె పాపం చేసింది, పోనీ లిమిట్. ఏ ఆలోచనతో చేసిందో, ఏ తలంపుతో చేసిందో, ఓకే. నేను తీర్పు తీర్చడానికి రాలేదు, నేను కనికరము చూపడానికి నేను వచ్చాను. ఆమేన్. యేసు దేనికి వచ్చారు? కనికరం చూపడానికి వచ్చారు. ఆయన కనికర సంపన్నుడు. ప్రియదేవుని బిడ్డ, ఈ రాత్రి కాల సమయంలో ఈ స్థలంలో కూర్చున్న నీవు ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో నువ్వు పాపం చేశావో దేవునికి విరోధంగా, పాపం మనకు ఒక వ్యభిచారమే కాదు, దేవుడు చెప్పిన మాట వినకపోవటమే పాపం. మనం ఆదికాండం 6వ వచనాల్లో గమనించుకున్నట్లయితే, 2వ అధ్యాయంలో గమనించిన, 3వ అధ్యాయంలో గమనించుకుంటూ వెళ్తే, ప్రియదేవుని బిడ్డలారా, ఆదాము పాపం చేస్తాడు. ఏం పాపం చేశాడు? వ్యభిచారం చేయలే ఆదాము. ఆదాము నరహత్య చేయలా, ఆదాము దొంగతనం చేయలా, దేవుడు చేయవద్దన్న పని చేశాడు. అదే ఘోరమైన పాపము. హల్లెలూయా. శాస్త్రులు చేసింది ఘోరమైన పాపంగా దేవునికి కనపడింది. ఆమె తెలియక వ్యభిచారం చేసింది. ఆమెకున్న అవసరతను బట్టి ఆమె పాపంలో ఉందేమో, ఆమెకున్న అక్కర్ను బట్టి ఆమె తప్పు చేయవలసి వచ్చిందేమో. కానీ వీళ్ళు ఇంటెన్షనల్గా కోరిని వీళ్ళు తప్పు చేస్తున్నారు. యేసు ప్రభువు అంటున్నారు, నేను తీర్పు తీర్చును. నేను తీర్పు తీర్చడానికి భూమి మీదకి రాలేదు, నేను కనికరం చూపడానికి మాత్రమే ఈ భూమి మీదకి వచ్చానని యేసు ప్రభువారు తేటగా చెప్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, వీళ్ళు అంటున్నారు రాళ్ళు పెట్టి కొట్టాలంటే, ఈయన అంటున్నాడు యేసు ప్రభువారు, ఓకే, రాళ్ళ కొట్టమని ధర్మశాస్త్రం చెప్తుందా? అయితే మీలో ఏ పాపం లేనివాడు, మీలో ఏ తప్పు లేనివాడు, మీలో ఏ దోషము లేనివాడు, మీలో ఎన్నడూ ఎవరిని ఎప్పుడు కూడా ఆజ్ఞను అతిక్రమించిన వాడు ఎవరైనా ఉంటే మొట్టమొదట రాయి ఆమె మీద విసిరండి, మొట్టమొదట రాయి ఆవిడ మీద విసిరండి అని యేసు ప్రభువారు వంగి మళ్ళా నేల మీద రాస్తున్నారంట. అప్పుడు వారు భయపడ్డారు. వారిలో భయం వచ్చింది. ఎవరికి వాళ్ళుగా, పిల్లలేంటి పెద్దలేంటి, కాముగా ఎవరికి వారుగా సైడ్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయారు. యేసు ప్రభువారు తలెత్తి చూడగా ఆ స్త్రీ ఒక్కదే నిలబడినది. యేసు ప్రభువారు అన్నారు, అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా అని యేసు ప్రభువారు అన్నప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యా ఎవరూ శిక్షించలేదయ్యా, ఒక్కరు కూడా నీ మీద రాయేయలేదా, ఎవ్వరూ రాయి వేయలేదయ్యా అని అన్నప్పుడు యేసు ప్రభువు అన్నారు, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను, నువ్వు తిరిగి మరలా పాపము చెయ్యమాక, నేను నీకు నెమ్మదినిస్తున్నాను, సమాధానంతో నువ్వు ఇంటికి వెళ్ళని యేసు ప్రభువు చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి గొప్ప ప్రభు ఎవరున్నారు? ఈ లోకంలో తప్పు చేసిన వాడిని పట్టుకుని దండన చేయమని చెప్తారు. ఈ లోక జ్ఞానము, ఈ లోక శాస్త్రము, ఈ లోక అధికారులు కూడా తప్పు చేసిన వాడిని దండించమని చెప్తుంది. కానీ యేసు ప్రభు అన్నారు, ఆయన దగ్గర దీనంగా నిలబడి, ఆయన దగ్గర నిస్సహాయ స్థితిలో
యాదన లేనట్లుగా ఆయన దగ్గర నిలబడితే ఆయన నీ తప్పును క్షమించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెబుతున్నాను ప్రియమైన బిడ్డలారా, నిజమైన ఆనందము, నిజమైన సంతోషము నీ జీవితానికి కావాలి అనుకుంటే దానికి పరిష్కారము యేసు ప్రభు దగ్గర మనం దీనముగా నిలబడి మన తప్పిదమును ఒప్పుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారి ఎదుట నువ్వు దీనంగా నిలబడి నేను చేసిన తప్పు ఇది నాయనా నేను ఒప్పుకుంటే నీ జీవితంలో గొప్ప కనికరం ఉంటుంది, గొప్ప సంతోషం ఉంటుంది. నా జీవితంలో నేను చాలా సంతోషాన్ని అనుభవించాను ప్రియమైన బిడ్డలారా. తప్పు ఒప్పుకున్నప్పుడల్లా ఒక సంతోషం, ఒక గొప్ప ఆనందాన్ని నా జీవితంలో రుచి చూశాను దేవుని బిడ్డలారా. మీరు కూడా అలాంటి అనుభవం కొంతమంది ఉండి ఉండవచ్చు, కొంతమంది లేకపోయి ఉండవచ్చు. ఆ లేని వారి గురించి మాట్లాడుతున్నాను ప్రియమైన బిడ్డలారా. నీ తప్పిదమును దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తాడు కానీ ఆయన నిన్ను శిక్షించేవాడు కాదు. హల్లెలూయా. ఈ లోకము నువ్వు తప్పు చేసావనొచ్చు, ఈ లోకము నువ్వు దొంగవనొచ్చు, ఈ లోకము నువ్వు హత్య చేసావనొచ్చు, ఈ లోకము నిన్ను దోపిడిగాడనొచ్చు. అయితే యేసు అంటున్నాడు, నేను నిన్ను కనికరిస్తున్నాను, నేను నిన్ను క్షమిస్తున్నాను, నీ జీవితంలో నెమ్మది ఇస్తాను. నేను నీకు శిక్ష విధింపను, నువ్వు నెమ్మదితో సమాధానంతో సంతోషంతో నువ్వు ఇంటికి వెళ్ళని యేసు ప్రభువు చెప్తున్నారు. హల్లెలూయా. అలాగే ఇంకో వ్యక్తి గురించి మనకు తెలుసు, బైబిల్ గ్రంథంలో పుట్టివాడైనటువంటి జక్కయ్య తన జీవితంలో కూడా ప్రియమైన బిడ్డలారా ధన వ్యామోహంతో పాపి అయ్యాడు. ఆయనను ప్రియమైన బిడ్డలారా ఈమె వ్యభిచారంతో పాపమే అని అంటుంటే ఆయన ధన వ్యామోహంతో ఉన్న వ్యక్తిని పాపి అంటున్నారు. పాపి అయిన జక్కయ్య, ప్రియమైన బిడ్డ, దేవునికి ఇష్టం లేనిది ఏ పని చేసినా అది పాపమే. ఏ పని చేసినా పాపమే. అది చిన్న పనే కానీ ఏ పనే కానీ దేవునికి ఇష్టం లేనిది, దేవునికి నచ్చినది ఏ పని చేసినా దేవుడు పాపి అని అంటాడు. చాలా మంది డబ్బు గల వాళ్ళు ఎవరైనా పాపి అంటారా? అనరు, ధనవంతుడండి అంటారు. ఇక్కడ గ్రంథము చెబుతుంది పాపి అయిన జక్కయ్య. జక్కయ్య తన జీవితంలో డబ్బు కొరకు ఆశపడ్డాడు, ధనం కొరకు ఆశపడ్డాడు. అయితే దాని కొరకు ఎన్నో పొరపాట్లు చేశాడు, ఎన్నో తప్పిదములు చేశాడు. దాన్ని బట్టి తను ధనవంతుడైనా సరే తనకు ఒక బిరుదు ఇచ్చారు పట్టణంలో. ఏమని ఇచ్చారంటే పాపి అయినా జక్కయ్య. అయితే ప్రియమైన బిడ్డలారా తన జీవితంలో కూడా మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. పాపము చేసినంత వరకు మానవుడికి భూమి మీద నెమ్మది లేదు. డబ్బు మానవుడికి నెమ్మది ఇవ్వగలదు అనుకుంటే ప్రియమైన బిడ్డలారా ప్రపంచంలో డబ్బు గల దేశాలు చాలా ఉన్నాయి, వాళ్ళకి నెమ్మది ఉంటుంది. కానీ నెమ్మది లేదు. డబ్బు నీకు నెమ్మది ఇవ్వలేదు, లేకపోతే నీ కులము నీకు నెమ్మది ఇవ్వలేదు, నీ బలము నీ బంధువులు నీకు నెమ్మది ఇవ్వలేదు. కేవలం పశ్చాత్తాపము మాత్రమే నీకు నెమ్మది ఇవ్వగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపమే భక్తికి శ్రీకారం, పునరుద్ధానమే ముక్తికి సోపానం. హల్లెలూయా. పశ్చాత్తాపం అనేది భక్తికి శ్రీకారం. ఆమేన్. పశ్చాత్తాపం ఎప్పుడైతే వస్తుందో దేవుని ఎదుట దీనంగా నిలబడి నేను పాపిని ప్రభాని ఎప్పుడైతే నీ ఒప్పుకుంటావో అప్పుడు నీ జీవితంలో గొప్ప నెమ్మది వస్తుంది. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా మానవుడు ఈ లోకంలో దేన్నైనా ఒప్పుకుంటాడు కానీ పాపిని అనే పదాన్ని మాత్రం ఒప్పుకోడు. పాపిని, నేను పాపిని అని అనటానికి మానవుడు ఒప్పుకోడు. చిన్నవాడు ఒప్పుకోడు, పెద్దవాడు ఒప్పుకోడు. ఎందుకనంటే ప్రియమైన బిడ్డలారా ఈ లోక అధికారి పాపానికి రాజు. ఎవరతను? సాతానుడు. ఎవరతను? సాతానుడు. ఈ పాపానికి రాజు వాడు. ఈ లోకమంతా వాడి గుప్పిట్లో ఉంది కాబట్టి, ఈ లోకమంతా వాడి చేతిలో ఉంది కాబట్టి పిల్లవాడిని మద్దుకుని పెద్దవాని వరకు పాపంలోకి ఈడ్చుకుపోతున్నాడు, శాపంలోకి ఈడ్చుకుపోతున్నాడు సాతానుడు. వాడి అధికారాన్ని చూపిస్తూ ఈ లోకానికి ఈడ్చుకెళ్ళిపోతున్నాడు యవనస్తుల్ని, యవన బిడ్డలు అనేక మందిని. ప్రియమైన బిడ్డలారా ఈ లోకంలో గమనించినట్లయితే యవనస్తులు చాలా మంది ఇంటర్నెట్ సెంటర్లోకి, ఇప్పుడు ఇంటర్నెట్లు ఖాళీ అయిపోయి అన్ని మొబైల్లో 2000 రూపాయలు పెడితే ఆండ్రాయిడ్ ఉన్న ఫోన్ సెట్ వస్తుంది. అందులో నెట్ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, కావాల్సినవి ఉంటుంది. సగం మంది ప్రజలు ఈ ఫోన్లోనే గడుపుతారు. నేను ఎప్పుడన్నా మా పాస్టర్ గారిని కాలేజీలో డ్రాప్ చేయడానికి వెళ్తే చాలామంది పిల్లలు ఇలా నడుస్తూనే ఉంటారు. ముందు ఏం వెళ్తుందో చూడరు, మనం వాళ్ళకి హార్న్ కొట్టుకుంటూ ఉండాలి. ఇలా వెళ్తూ ఉంటారు, రోడ్డు అంతా చూడరు, ఏమీ చూడరు. ఎప్పుడు వాళ్ళు సెల్ ఫోన్లోనే బిజీ అవుతూ ఉంటారు. ఈ లోకం ప్రియమైన బిడ్డలారా ఎంతగా మానవుల్ని ఈడ్చుకుపోతుందో గమనించండి. ఎందుకంటే సాతానుడు అంత తెలివైన వాడు. హల్లెలూయా.
హల్లెలూయా. సాతానుడు చాలా మంది చీకటిగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, ఒక నల్ల పిల్లిగా ఉంటాడు అనుకుంటారేమో. లేదు లేదు, సాతానుడు చాలా సుందరమైన వాడు. ఎలాంటి వాడు చెప్పండి? అందమైన వాడు. అందుకనే వాడు అందరినీ ఆకర్షించగలుగుతున్నాడు. హల్లెలూయా. ఒక ముఖం అందంగా ఉంటే నలుగురు చూస్తారా? మొహానికి మసి నల్లగా లేదా పొక్కులు వచ్చి చీములు కారుతుంటే ఎవరన్నా ఆ ముఖం వైపు చూడగలరా? అందవిహీనంగా ఒక కుష్ఠరోగి వైపు ఎవరన్నా చూసి అతన్ని కౌగిలించుకోగలరా? లేదు. హృతిక్ రోషన్ వస్తే అతన్ని కౌగిలించుకుంటారు, అతనికి చేయిస్తారు. ఒక మంచి సినీ హీరోయిన్ వస్తే ఆమెకి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తారు. కుష్ఠరోగికి ఎవరన్నా షేక్ హ్యాండ్ ఇస్తారా? సాతానుడు చాలా అందంగా ఉంటాడు. సాతానుడు నీకు తెలియకుండా నేను ఆకర్షిస్తూ ఉంటాడు. సాతానుడు డబ్బు రూపంలో నేను ఆకర్షిస్తూ ఉంటాడు, పేరు రూపంలో ఆకర్షిస్తూ ఉంటాడు, బిడ్డల రూపంలో ఆకర్షిస్తూ ఉంటాడు. ఏదో రూపంలో సాతానుడు నిన్ను ఆకర్షించేస్తాడు. దేవుని చిత్తానికి నిన్ను వేడబాటు చేయడానికి, దేవుని సన్నిధి నిన్ను దూరం చేయడానికి నిన్ను ఆకర్షిస్తాడు. ఇవాళ ఆదివారం ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలంటే సాతానుడు నీకు అక్కడ వేరే పని చూపిస్తాడు. ఆ పనిలో ఒక విలువను చూపిస్తాడు, ఆ పనిలోని అవసరం చూపిస్తాడు. రాటు అని నా వైపు లాక్కి వెళ్తూ ఉంటాడు సాతానుడు. హృదయం బిడ్డలారా, సాతానుడు చాలా కుయుక్తిపడు. వాడు మానవుని ఎలాగూ దేవుని సన్నిధి నుండి దేవుని నుండి దూరం చేయాలనుకుంటాడు. కానీ హృదయం బిడ్డలారా, దేవుడు తన బిడ్డల్ని ఆయన వైపు ఆకర్షించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయన ఫ్రీ విల్, ఎవరిని బంధించేవాడు కాదు, ఎవరిని బాధించేవాడు కాదు, ఎవరిని నొప్పించేవాడు కాదు. ఆయన మానవులు సృజించాడు, వాడిని ఫ్రీ బర్డ్స్కి వదిలాడు. మీకు ఇష్టమైతే నేను చేసిన నా తండ్రి నువ్వు గుర్తెరిగితే నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు రక్షణనిస్తాను, నీకు నేను నెమ్మదినిస్తాను. సాతాను దగ్గరికి వెళ్ళావా? సాతాను ఈ లోకం వైపు వెళ్ళావా? ఈ లోకం నిన్ను ఆకర్షిస్తుంది, ఈ లోకం నిన్ను దేవుని దూరం చేస్తుంది. కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, జీవితంలో ఆదరణ లేని విధంగా నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉంటావు. దేవుని బిడ్డ, సాతాను నుండి మనం తప్పించబడాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను తినే నుండి తప్పించుకోవాలి, సాతాను తంత్రం నుండి మనం తప్పించుకోవాలి అంటే దేవుని వాక్యం వినాలి. అందరూ చెప్పండి కూడా. అండ్ ద వర్డ్ వాస్ గాడ్. దేవుడు వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు పునరుద్ధానుడు, శక్తి అయి ఉన్నాడు. వాక్యము నీలో ఉన్నప్పుడు పాపము నీలోకి రాలేదు. వాక్యాన్ని నువ్వు నేర్చుకున్నప్పుడు సాతాను నిన్ను ఏమి చేయలేడు, సాతాను నిన్ను ఆకర్షించలేడు. వాక్యము నీలో ఉన్నప్పుడు, వెలుగు నీలో ఉన్నప్పుడు చీకటి నీ దరికి రాలేదు. చూడండి, ఇంత పెద్ద లైట్లు ఉండడం బట్టి ఇదంతా చీకటిగా ఉంది. కొంచెం బయటికి చూడండి, అక్కడ లైట్ ఉందా? లేదు. హృదయం బిడ్డలారా, అదంతా చీకటిగా ఉంది. అలాగే నీ ఇంటిలో, నీ హృదయంలో వాక్యం ఉంటే, వాక్యమైన దేవుడు నీ హృదయంలో ఉంటే నీ జీవితంలో వెలుగు ఉంటుంది. ఆమేన్, ఆమేన్. అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డానికి గల కేవలం కారణం వాక్యాన్ని నమ్మాడు. ఆయన ఏం నమ్మారు? వాక్యాన్ని నమ్మారు. హృదయం బిడ్డలారా, దేవుని రూపాన్ని చూడలేరు అబ్రహాం, దేవుని యొక్క విగ్రహాన్ని చూడలేదు. అబ్రహాము వృత్తికి విగ్రహాలు చేసుకునేవాడు, కానీ తను దేవుని విగ్రహాన్ని, దేవుని బొమ్మను చూడలేదు. జస్ట్ హీ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. కేవలం దేవుని స్వరాన్ని మాత్రమే విన్నాడు ఆయన. ఆ స్వరమే వాక్యము, రేమా వర్డ్. హల్లెలూయా. పలకబడిన దేవుని వాక్యము. దేవుని బిడ్డలారా, ధ్యానం చేసిన ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వాక్యము వినది. నేను నిన్ను శిక్షించను, నేను నిన్ను కరుణిస్తాను, ఇక మీదట పాపము చేయకుండా నువ్వు వెళ్ళు, ఇక మీదట నువ్వు పాపము చేయమాక, గో.